సరే, నేను అన్ని దగ్గరకు వచ్చాను, మళ్ళీ చేస్తాను. రేయ్, వాడు అసలు లవ్ దొబ్బిన బాధలో ఉన్నాడు. నువ్వు నీ లవర్తో మాట్లాడి వాడిని రెచ్చగొట్టుకో. వాడు అసలు మెట్ల నా కొడుకు, ఏం చేస్తాడో వాడికే తెలియదు. హ్యాండ్లో కేసురా. బ్రో, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను, వెళ్ళు. ముందు హ్యాండ్లోకే రా, మర్చిపోకుండా. రేయ్, ఇలా ఎంతకాలం రా? నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. నీ లైఫ్తో పాటు మా లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఒకసారి ఆలోచించు. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఇంకా 4 డేసే టైం ఉంది. ఈ స్క్రిప్ట్లు ఏవి నా వల్ల కాదురా, నేను చేయలేను. సారీ, ఏమనుకోవద్దు. అన్యాలు ఉన్నారు, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం. తర్వాత రేయ్ కుదురు. ఎహే, ఫెయిల్ తొక్కలో లోనే కదా, ఇంకా లైఫ్ చాలా ఉంది. కొంచెం మా కోసం కూడా ఆలోచించరా. అరే, నువ్వు ఫోకస్ చేయలేకపోతానని చెప్తున్నాను కదరా, అర్థం కావట్లేదా? హే, అలా అనుకు, నేనేమైపోతాను? నువ్వు ఇలా అన్నావంటే లెటర్ నీ పేరు సెట్ అయినా పోతాను. తెక్క కుదురుద్ది. ఆ పని చేయ బాబు, నాకు ప్రశాంతంగా ఉంటుంది. చిలక్క చెప్పినట్టు చెప్పాను వీడికి. ఇప్పుడు నేను ఎలా డైవర్ట్ చేయాలో. రేయ్, మరి అది వర్క్ స్టార్ట్ చేయి. రేపటికల్లా స్క్రిప్ట్ రాయలేదో నా సంగతి తెలుసుగా. అది కదా మావా, కొంచెం అర్థం చేసుకో. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా వాడితో జాగ్రత్తగా ఉండమని, అయినా అంత అర్జెంట్ ఏంటంటే నీకు? పిల్ల డౌట్స్ అడుగుతుందని క్లారిఫై చేస్తున్నాను. రమ్మన్రా, ఇద్దరు కలిసి ఇక్కడే. ఊరికనే సిగ్గేస్తుంది నువ్వు మరీను. బండేది ఇక్కడే పార్క్ చేయమనగా వీడిని. బ్రదరు, నా బండి చూసావు ఇక్కడ? అమ్మా బేబీ, ఒకసారి లైన్ ఉండమ్మా. తెలియదు తమ్ముడు. బేబీ, నేను బీర్లు చేస్తున్నాను. రేయ్, బండిలో అక్కడే మర్చిపోవా? నువ్వు నీ పిల్లగోల. నా పరిస్థితి ఏమో ఇలా. అసలు వాడేం చేస్తాడో ఏంటో. మళ్ళీనా? ఎప్పుడు ఇక్కడే ఆగుతావేంటే? అసలు ఏమైంది? అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే, వెళ్ళి హెల్ప్ అడుగుదామా? ఇక్కడ నీకు పని ఏంటి? ఏం లేదు తమ్ముడు, బండి ఆగిపోయింది. ఎవరైనా ఉన్నారేమో అని చూడడానికి వచ్చాను. ఈ ఏరియా అసలు మంచిది కాదు, తొందరగా ఇంటికి వెళ్ళిపో. సరే, వెళ్తాను.
ముగ్గురు స్నేహితులు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుండగా మధ్యలో బండి ట్రబుల్ ఇవ్వడంతో తన ఫ్రెండ్కి కాల్ చేసి హలో రేయ్ నేను రా. చెప్పరా. ఏం చేస్తున్నావు? స్టోరీ రాస్తున్నాను రా. అవునా, థ్యాంక్స్ రా బాబు. అదేరా, సెకండ్ షోకి వస్తుంటే బండి ట్రబుల్ ఇచ్చింది. అవునా, నేను అది సిచ్యువేషన్ రాస్తున్నాను రా. ఇదేం కోఇన్సిడెన్స్ రా బాబు. నీకు తెలుసు కదరా మా ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరం అని. ఈ రాత్రి నీ రూమ్లో ఉందనుకుంటున్నాను. సరే, త్వరగా వచ్చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సరేలే, నేను లిఫ్ట్ ఏదో పట్టుకుని వచ్చేస్తాను. రే అనూప్, లిఫ్ట్ ఏదైనా ఆపు. సరే ఉంటానైతే. ఈ సిచ్యువేషన్ ఏదో బాగుంది, దీన్ని వాడుకుంటే. తన ఫ్రెండ్కి కాల్ చేసి ఈ రాత్రికి తన రూమ్లో ఉండడానికి రిక్వెస్ట్ చేసుకుంటాడు. తను కూడా ఓకే అంటాడు. ఇంతలో ఛే, ఇంతలో పెద్దగా గాలి వీచడం మొదలైంది. దానితో పాటే వర్షం కూడా మొదలైంది. ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా కనిపించినంత. హలో రే, ఎక్కడున్నారా? ఇంకా ఎంతసేపు? రే అనూప్ గడికి యాక్సిడెంట్ అయిందిరా. ఏంటి, యాక్సిడెంటా? ఎప్పుడు జరిగింది? అసలు ఎక్కడ ఉన్నారా మీరు? అంబులెన్స్కి ఫోన్ చేసావా? ఎంతమంది ట్రై చేసినా కలవట్లేదురా. అంబులెన్స్ కూడా చేసా, కలవలేదు. నీకు మాత్రమే కలిసింది. నువ్వు అర్జెంట్గా రారా. నువ్వు కంగారు పడు, నేను వస్తున్నాను, నువ్వు కంగారు పడు. లాక్ తీసి ఉన్న డోర్ రావట్లేదేంటి? ఎవరా లాక్ చేసింది? రావట్లేదు. ఛే, ఏంటిది? పిచ్చి కల. నేను మొదలుపెట్టాను కదా, ఎవరు పూర్తి చేశారు? ఆ డోర్ ఎందుకు తెరుచుకోలేదు? నేను రాసిందే ఎందుకు జరుగుతుంది? తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత అర్జున్ బయటకు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఆ డోర్ తెరుచుకోదు. దాంతో అర్జున్ కంగారు పడుతూ ఉండగా అభయ్ ఫోన్ చేస్తాడు. అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. హలో రే వివేక్, అంబులెన్స్ వచ్చిందిరా. హాస్పిటల్ కూడా జాయిన్ చేశాను. అదేం ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు. అంటే నువ్వు కంగాపడతాను ఉద్దేశంతో కాల్ చేశాను. రేపు డిశ్చార్జ్ అయిపోతాడు. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేశాను రా, వాళ్ళు స్టార్ట్ అయ్యారంట. అవునా, సరేరా, మీరు జాగ్రత్త. వాడికి బాగానే ఉంది కదా, నువ్వు జాగ్రత్త. వాళ్ళు రాగానే నేను కలుస్తాను. సరే ఉంటాను రా, బాయ్. సరే ఉంటాను. బుక్లో రాసింది
నిజంగా జరుగుతుంది ఏంటి? అసలు తర్వాత ఏమై ఉంటుంది? ఏంటిది? అందరూ చస్తారా? మరి ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఎవరితో? అసలు దీనికి కారణం ఎవరు? నేను రాసిన కథ ఎవరు పూర్తి చేశారు? అది నన్నెందుకు బలి కోరింది? అసలు ఇది ఎవరు రాసిన కథ? ఈ ఏరియా అసలు మంచిది కాదు. తొందరగా ఇంటికి వెళ్ళిపో.